ఒక నిధి, ఒక గుప్త నిధి. అతని దృష్టిలో కొండ అనేది ఒక అతిపెద్ద మైనింగ్ అని అంటారు దాన్ని. కొట్టలు నిధి అదే మైనింగ్ అంటే కోట్ల రూపాయలు సంపాదించే మైనింగ్ అని. అలాంటి ఒక మైనింగు అతని దృష్టిలో ఒక సంపద, అతని దృష్టిలో ఎక్స్ట్రాడినరీగా దొరికినటువంటి అవినీతి చేయడానికి వచ్చినటువంటి గొప్ప పదార్థం అతని దృష్టిలో. అంతే తప్ప పైన ఒక కలియుగ దైవం వెంకటేశ్వర ఉన్నాడు, గోవిందనామ స్మరణాలు ఉంటాయి, పైకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కులదైవం కావచ్చు, వాళ్ళ ఇష్ట దైవం కావచ్చు, వాళ్ళ ఇష్ట రాజ్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ఏదో 4 పాయింట్లు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడా చెప్పండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, ఆయన మాట్లాడే పద్ధతులు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, వాళ్ళ మీద ఎవరైనా అవినీతి చేస్తారా, ఈ పాయింట్లు తప్ప నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఏ వ్యక్తి అయినా కుల మతాలకు అతీతంగా బతకాలి, అన్ని వర్గాల్ని దగ్గర తీసుకోవాలి, ఎలక్షన్స్ అయిపోవాలి, ఎవరెవరు ఓటేసారు అయిపోవాలి, మనం గెలిచిన తర్వాత అందరినీ ఒక సొంత తండ్రిలా సొంత అమ్మలాగా అందరినీ దగ్గర తీసుకోవాలి.